అదే ఒకరి పైకి ఎక్కండి ఫస్ట్. అంబులెన్స్ వచ్చేస్తుంది, అదా కనిపిస్తుంది చూడు అంబులెన్స్. ఇప్పుడు ఆయన బాధితులను తీసుకోవడానికి అంబులెన్స్ వచ్చింది. ఈ అంబులెన్స్లో మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి మన దీర్ఘకాలిక అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ఆయన్ని మనం ఈ అంబులెన్స్లో మనం తీసుకెళ్ళబోతున్నాం హాస్పిటల్కి. ఇస్తామన్న అంబులెన్స్ వెళ్తుందో దారి అర్థం కావట్లేదు. రైట్ తిప్పెట్టేసుకోండి ప్రైస్ ఆడతారా కొద్దిగా నేను అందుకే ఆడదా తీసుకురండి అని చెప్పి అక్కడికా. సరే అట్టగట్ట పట్టుకొస్తాం. ఇప్పుడు ఇంక నేను బండి ఎత్తినప్పుడు ఎట్లా చెప్పాలి? నాకు ఐడియా రావాలి. మీరు వస్తారా పేసి ఫస్ట్ కాదు మాది పులస పిఎన్ యానాది మహానాడు. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు చౌదరి. మా ఊళ్ళో ఈ విధంగా దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని చికిత్సలు చేపిస్తుంటాం అన్నమాట. సర్వీస్ వేస్తాం. ఇక్కడ ఒక్క ఏం చేయదు. హాయ్ అయినా అది 4 రోజుల నుంచి ఆహారం లేదు. మేము వచ్చి చూసి వెళ్ళాం ఆయనకి. ఏమమ్మా చేతులు పట్టుకున్నావా? కొట్టేది కాదు, ఆయన కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయింది ఫుడ్ లేక లోపల. అందుకని అర్జెంట్ గా మనం ఇక్కడ ఇప్పుడేనా ఇంత ముందుగా ఇట్టే ఉంటాడు లేదనా ఆహారం లేక వల్ల కాదు. బట్టలు మార్చాలంటే మార్చండి. బట్టలు మార్చారు. తీసుకెళ్లి జాయిన్ చేసి టెస్ట్లు అన్నీ చేయించి ఆయనకి ఏదైనా వ్యాధి నిర్ధారణ అయితే ఎక్కడికైనా తీసుకెళ్లి మేము చికిత్సలు చేపిస్తాం. ఎప్పటి నుంచి అట్లా? నేను నెల్లూరు హాస్పిటల్ కూడా పోయి వచ్చిన. ఏం చెప్పారా? ఇట్టే కనున్నా ఆయన చేర్చుకుని ఉన్నప్పుడు నేను బాగున్నాడు. వీళ్ళు వస్తారు, వస్తుంది, మేము కూడా వెనక వస్తాం. మేము ఈయన ఎక్కడ చేస్తారు? అక్కడ గూడూరు కాదండి, నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్. నెల్లూరు తీసుకువెళ్తే మీరు వెళ్ళొచ్చు. ఏంటంటే మేము రెఫర్ అయినా చేసుకుని నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంక అన్ని టెస్టులు చేయించాలి ఈయనకి. మేము ముందుగానే చెప్పాము. మేము దగ్గర హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాం. ఫస్ట్ నెల్లూరు అంటే జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్లాలా. ఈ కేసు ఏంటంటే ఈయనకి కిడ్నీలు మొత్తం బ్రెయిన్ అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీరు చూశారు కదా, ఫుడ్ లేక 4 రోజుల నుంచి ఫుడ్ లేక బ్రెయిన్ కూడా ఇదైపోయింది. ఫస్ట్ మీరు కూడా ఓకే కాదల్లా. ఏంటంటే మా విషయం దగ్గర హాస్పిటల్ చేరుస్తాం. తర్వాత కానీ వాళ్ళు పంపించాలంటే వాళ్ళు పంపిస్తారు. లేదా మీరు కావాలనుకుంటే మేము ఇష్టం. అది మేము ఎవరిని సంప్రదించాలి? డైరెక్టర్ మేము జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మీరు ఇంక 1 వీక్ లేదని తీసుకెళ్ళిపోవాలి. ఏంది మేము బాడీకి పెట్టుకొని తీసుకుపోవాలి? లేదండి మీ వాళ్ళతో మాట్లాడండి, నేను మాట్లాడతాను. మేము తీసుకెళ్తున్నాం, చాలా కేసులు తీసుకెళ్తున్నాము. తిరుపతి కూడా తీసుకెళ్తున్నాం. దగ్గర ఉంటాయి కదా, దాన్ని బట్టి మేము ఫాలో అవ్వాలి. తీసుకెళ్తే వాళ్ళు రెఫర్ చేస్తారు, అప్పుడు కాలం తీసుకెళ్తాం. ఇది ఇక్కడ ఉండేది చిన్న హాస్పిటల్ కాదు, నా ఏరియా హాస్పిటల్. ఇది జిల్లా ఇది గూడూరులో ఉండేది. గూడూరులో ఉండేది పెద్ద హాస్పిటల్. సరే మా పని చేయండి, అంత ఎమర్జెన్సీ అయితే వాళ్ళే పంపిస్తారు. సరే ఒక పని చేయండి, ఇప్పుడు అన్ని టెస్టులు చేస్తారు. అన్ని పరికరాలు ఉన్నాయి కదా అక్కడ మనకి గూడూరులో. ఏమండి ఉన్నాయా? అన్ని ఉన్నాయా టెస్టింగ్? అన్ని ఏం టెస్టులు చేయాలి? ఈయనకి ఏమైనా మామూలుగా ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ సిటీ ఉంటది,
అన్న కిడ్నీలు అయితే బాగానే ఉన్నట్టున్నాయి అతనికి. సరే చూద్దాం అవన్నీ టెస్ట్ ఏదో మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నారు ఇప్పుడు కొద్దిగా. ఇప్పుడు రాదులే బండి ఎక్కినా కూడా పట్టుకోవాలి అసలు. ఎందుకంటే బండిలో ఎక్విప్మెంట్స్ అన్ని ఏదైనా తనినా కూడా ఇదే అవుతారు. ఆయన పట్టుకునే వ్యక్తి కూడా ఉండాలి. ఉంటారు వాళ్ళు ఉంటారు. సరే అమ్మా మీరు పని చేయండి, ఈ గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి చేర్పించండి. తర్వాత అక్కడ డాక్టర్తో మాట్లాడి మళ్ళీ మనం షిఫ్ట్ చేస్తాం. అక్కడ టెస్టులు చేపించుకున్న తర్వాత. సరేనండి. తీసుకురండి అమ్మా, తీసుకురండి. అలా అసలు వేస్తున్నాడు. ఆహారం లేదు ఆయనకి, మరి శక్తి అనేది మైండ్ మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే మేము రావడం, మన వచ్చినప్పుడు బాగుండేడు మనిషి. ఇప్పుడు రావడం కూడా అదే, ఆయన చేర్పించడానికి ఇప్పుడు వచ్చింది. అర్జెంట్ గా మనం ఇన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేయాలని. పట్టుకోరండి. అతను మెంటల్ గా డిస్టర్బ్ అయినాడు. అన్నం లేక అవి కాదు. చల్లంగా పట్టుకోరమ్మా. కూర్చోమ్మా, నువ్వు మంచిదమ్మా. నువ్వు ఎక్కమ్మా పైకి. రేట పట్టుకో. ఒకరోజు పట్టుకో, పైకి పెట్టుకో. పైకి రామ్మట్రా. సంచి తీసుకున్నారా? సంచి తీసుకొచ్చుకోపో. కదలకుండా పనుకో. హాస్పిటల్ తీసుకోబోతున్నావు. ఏం కాదు. కాదు చాకో. కూర్చో. ఎప్పుడు వచ్చేదే? లేదు, వాళ్ళు కూడా వస్తారు. లేడీస్ వస్తున్నారండి. బ్యాగ్ తీసుకున్నారు. అదే ఒకరి పైకి ఎక్కండి ఫస్ట్. కూర్చోమ్మా, నువ్వు మంచిదమ్మా. నువ్వు ఎక్కమ్మా పైకి. రేట పట్టుకో. ఒకరోజు పట్టుకో, పైకి పెట్టుకో. పైకి రామ్మట్రా. సంచి తీసుకున్నారా? సంచి తీసుకొచ్చుకోపో. కదలకుండా పనుకో. హాస్పిటల్ తీసుకోబోతున్నావు. ఏం కాదు. కాదు చాకో. కూర్చో. ఎప్పుడు వచ్చేదే? లేదు, వాళ్ళు కూడా వస్తారు. లేడీస్ వస్తున్నారండి. బ్యాగ్ తీసుకున్నారు. మీదేనా సంస్థ అమ్మా? మాది పిఎన్ యానాది మోహనుడు, రాష్ట్ర అధ్యక్షుడు సౌత్. వీళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళంతా మేము ఇది చేస్తుంటాము, చికిత్స చేపిస్తుంటాం అన్నమాట. ఇప్పుడు అదే మామూలుగా మేము జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాము. జిల్లా హాస్పిటల్ ఏంది ఇప్పుడు వ్యాధి నిర్ధారణ కాలేదు కదా, టెస్టులు చేయాలి కదా. వాళ్ళు చెప్తే ఎక్కడికైనా తీసుకెళ్తారు. వాళ్ళు టెస్టులు చేస్తే దాన్ని బట్టి వాళ్ళు వ్యాధి నిర్ధారణ చేస్తే ఎక్కడికి పోవాలని చెప్పి నిర్ణయిస్తారు.
సరే సార్ అదే వాళ్ళని అడ్మిట్ చేసింది, తర్వాత అక్కడ డాక్టర్లతో మాట్లాడి తర్వాత ఈ కంటిన్యూగా చేపిస్తాంలే మేము. వీళ్ళకి అర్థం కాక అవగాహన లేక ఈ విధంగా చేసుకున్నారు. మామూలుగా ఒక టెస్ట్లో చేసిన తర్వాత దాన్ని శాశ్వతంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలా. ఇవన్నీ ఆపేసుకొని ఇళ్లలో కూర్చొని పెట్టుకుంటే ఎట్లా వ్యాధులు నయం అవుతాయి చెప్పండి? ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, చెప్పినప్పుడు దాన్ని హాస్పిటల్లో ఉండాల్సిన ఆయన ఇంట్లో పెట్టుకుంటే ఇంకొక వ్యాధి పెరగడం తప్పనిచ్చి తగ్గేది ఏముంటది?